హాయ్ నాన్న, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు ఐగన్ వాల్యూస్ ఇంకా ఐగన్ వెక్టర్స్ ఎలా కనిపెట్టాలో చూద్దాం. ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్లో ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అడిగినప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్ రాసుకోవాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఈ ఫార్ములాతో రాసుకుంటే ఇది ఎంసీక్యూస్కి షార్ట్ ఫార్మ్లో టక్కగా రాసుకోవడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. లేదా లాంగ్ ఫార్మ్ అంటే 7 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ మన ఎగ్జామ్స్లలో ఈ మెథడ్ యూజ్ చేస్తే ఫుల్ మార్క్స్ అవుతాయి. ఒకవేళ ఈ ఎంసీక్యూస్ కంటే ఈ మెథడ్ వాడాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటి సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఈ 5 5 6 అనేది డయాగోనల్ ఎలిమెంట్స్ అయితే 5 5 6 ఓకేనా. వాటి యొక్క సమ్ కావాలంట, సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్. ఇంకా ఇదేంటిది సమ్ ఆఫ్ కోఫాక్టర్స్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్. ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ యొక్క సమ్ కావాలంట ఓకేనా. ఇప్పుడు డయాగోనల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ ఎంతో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఇవి డయాగోనల్ ఎలిమెంట్స్ కదా, 5 5 5 ఇది అది ఒకటే కదా, 5 5 5కి యాడ్ చేయాలి. 5 + 5 10 10 + 6 16. ఇప్పుడు సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఎంత 16. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది సమ్ ఆఫ్ కోఫాక్టర్స్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్. కోఫాక్టర్స్ అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ వాటి సమ్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది ఈ మ్యాట్రిక్స్ ఒకటే కాబట్టి సమ్ ఆఫ్ ఒకటే కదా, సమ్ ఆఫ్ కోఫాక్టర్స్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్. ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ వీటి యొక్క కోఫాక్టర్స్ కావాలి. ఇప్పుడు ఇక్కడ 5 5 5 ఈ ఫస్ట్ ఎలిమెంట్ 5 కదా, ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసే. ఈ 5 ఎలిమెంట్కి ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేస్తే 5 0 4 6 5 0 4 6 తీసేస్తే ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ ఈ 5కి ఈ రో అంటే సెకండ్ కాలం తీసేస్తే సెకండ్ కాలం తీసేస్తే ఏమంటే 5 0 -3 6 5 0 -3 6. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్కి ఇంకేం తీసి ఆ కాలం తీసేయాలి. అంటే థర్డ్ కాలం తీసేస్తే 5 2 2 5 5 2 2 5. ఇప్పుడు దీనికి డెట్ చేయాలి. అంటే డిటర్మినెంట్ ప్లేస్ ఇది మైనస్ ఇది ఇది మైనస్ ఇది మైనస్ ఇది ఎంత 5 × 6 ఎంత 5 6 30 మైనస్ 4 × 0 ఎట్లా 0 అవుతుంది ఓకేనా. 30 ఓకేనా. 5 6 ఎంత 30 ఇది 0 ఎట్లా అవుతుంది 30 ఓకేనా. 5 6 30 ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది ఎంత 5 6 30 ఇది 0 అవుతుంది ఓకేనా. ఇప్పుడు 5 5 ఎంత 25 మైనస్ ఇది ఎంత 4 5 5 25 మైనస్ 2 4 ఓకేనా. ఎంత 5 5 25 మైనస్ 4 ఎంత 21 30 30 21 ఎంత 60 + 21 ఎంత 60 + 21 ఎంత 81 ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి నాకు, సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ వచ్చింది, ఇంకా సమ్ ఆఫ్ కోఫాక్టర్స్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ వచ్చింది, ఇంకా డిటర్మినెంట్ కావాలి. డిటర్మినెంట్ ఎలా చేస్తాం, ఇక్కడ రాసినాను ఆల్రెడీ. డిటర్మినెంట్ ఎలా చేస్తామంటే ఈ ఫస్ట్ ఇక్కడ చెప్పాను కదా, ఫస్ట్ మనం ఏం చేయాలి ప్లస్ మైనస్ ప్లస్లో ఈ ప్లస్ ఎందుకు వచ్చిందంటే నువ్వు మైనర్ కోఫాక్టర్ ఎలా వస్తుందో చూస్తే నీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ పైన కార్డులో ఇస్తాను. ఇప్పుడు ప్లస్ వచ్చినాక ఫస్ట్ ఎలిమెంట్ 5 కదా, 5 ఆఫ్ ఈ రో ఈ కాలం తీసేస్తే ఇది మైనస్ ఇది 5 6 ఎంత 30 మైనస్ 4 × 0 0 ఓకేనా. అర్థమవుతుందా. ఈ ఎలిమెంట్కి ఈ రో ఈ కాలం తీసేసి ఇది మైనస్ ఇది ఎంత 30 - 0 ఓకేనా. నెక్స్ట్ -2 ఈ రో ఈ కాలం తీసేస్తే 2 0 -3 6 ఓకేనా. ఇది అంతే కదా. ఈ రో ఈ కాలం తీసేస్తే 2 0 -3 6 ఇది ఎంత 2 × 6 ఎంత 12 మైనస్ 3 × 0 0 అయిపోయింది. నెక్స్ట్ 0 ఆఫ్ ఇది ఈ రో ఈ కాలం తీసేస్తే 2 5 -3 4 0 ఆఫ్ 2 4 ఎంత 8 ఇంకా మైనస్ పెట్టాలి. ఇది ఎంత అవుతుంది ఫస్ట్ అసలు కింద మైనస్ పెట్టాలి. ఇక్కడ 2 × 4 8 అవుతుంది. నెక్స్ట్ మైనస్ నేను చెప్పాను కదా, ఇది మైనస్ ఇది మైనస్ ఇది అంటే ఆల్రెడీ మధ్యలో మైనస్ ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉంటుంది, ప్రతి దగ్గర మైనస్ ఉంటుంది. ఇక్కడ 3 × 5 ఎంత -3 × 5 ఎంత -15 ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ, అందుకే ప్లస్ అయింది. ఇప్పుడు ఇది నేను చెప్పకుండా ఏం కాదు, ఇది ఎట్లా 0 సంథింగ్ × 0 0 × సంథింగ్ 0 అవుతుంది. కాకపోతే మీకు అర్థం కావడానికి చెప్పినాను. నెక్స్ట్ 5 × 30 ఎంత 150 ఇది ఎట్లా 0 అవుతుంది. 2 × 12 ఎంత -24 150 - 24 ఎంత డెట్ ఎంత 126. అర్థమవుతుందా. సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ సమ్ ఆఫ్ కోఫాక్టర్స్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఇది డిటర్మినెంట్. ఇంతకుముందు సమ్ ఆఫ్ డయాగోనల్స్ ఎంత చెప్పాలి. సమ్ ఆఫ్ డయాగోనల్ 16. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ చూపిస్తాను. సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ 16, సమ్ ఆఫ్ కోఫాక్టర్స్ చూపించినాను కదా 81, ఇంకా డిటర్మినెంట్ 126. ఇప్పుడు నేను ఏం చేయలేదు, ఈ -λ³ అలా పెట్టినాను. సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్కి ఇక్కడ λ² ఉంది. ఈ 16 మనకు వచ్చింది. సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ చేస్తే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ 16 చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ సమ్ ఆఫ్ కోఫాక్టర్స్ ఒక డయాగోనల్ ఎలిమెంట్స్ 81 వచ్చింది. 81 × λ + 126 డిటర్మినెంట్ 126 ఇచ్చేసిన ఇదే ఈక్వేషన్ వస్తుంది. అంటే ఇది ఎంసీక్యూస్కి వాడచ్చు. అదే మీకు లాంగ్ మెథడ్ 7 మార్క్స్ and 10 మార్క్స్ కావాలంటే ఈ మెథడ్ వాడాలి ఓకేనా. ఫస్ట్ మెథడ్ చేసిన ఇదే ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ అనేది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ కావాలంటే ఇది ఎంసీక్యూస్కి వాడచ్చు, లేకపోతే డైరెక్ట్ వాడినా ఏం కాదు. ఇప్పుడు లాంగ్ మెథడ్ కంపల్సరీ ఇదే మెథడ్ చేయాలంటే ఇట్లా చేయాలి. ఇది ఎలా చేయాలంటే A - λ = 0. ఏ ఏంటిది గివెన్ మ్యాట్రిక్స్, ఐ ఏంటిది ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఈ లాంబ్డా ఏంటిది కాన్స్టాంట్. ఇంకా ఇక్కడ λ × I అంట. ఐ అంటే ఇది, దీని ముందు లాంబ్డాతో మల్టిప్లై చేయాలి. లాంబ్డాతో మల్టిప్లై అయితే ఇక్కడ మాత్రమే లాంబ్డా వస్తుంది. ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రమే లాంబ్డా వస్తుంది. అక్కడ లాంబ్డాతో చేసిన మల్టిప్లై చేసిన. ఇప్పుడు నాకు ఏం కావాలి A - λ ఇది A, ఇక్కడ λ × I అంట. ఇదే కదా λ × I ఇక్కడ రాసినాను. ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేయాలంట. 5 - λ ఎంత -5 λ 2 - 0 2 వస్తుంది. 0 - 0 అట్లా అన్నితో ఏ ఎలిమెంట్తోనే ఆ ఎలిమెంట్ చేయాలి. 2 - 0 మళ్ళీ 5 - λ ఇంకా 0 అలా 3 - 3 - 0 -3 ఉంటుంది. 4 - 0 4 ఉంటుంది. 6 - λ 6 - λ ఉంటుంది ఓకేనా. అర్థమైందా. ఇక్కడ వరకు అర్థమైతే నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది ఉంది కదా, దీని యొక్క డిటర్మినెంట్ చేయాలి. దీని యొక్క డిటర్మినెంట్ చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇలా చేసినా ఇదే ఈక్వేషన్ వస్తుంది. కాకపోతే మీకు డిటర్మినెంట్ చేస్తే ఇట్లా చేస్తే కొంచెం తొందరగా అవుతుంది. డిటర్మినెంట్ చేస్తే కూడా వస్తుంది. డిటర్మినెంట్ ఎలా చేయాలని నేను నెక్స్ట్ పేజ్లో చూపిస్తాను. ఇప్పుడు దీని డిటర్మినెంట్ ఇదే మ్యాట్రిక్స్ కదా, దీని యొక్క డిటర్మినెంట్ ఎలా చేస్తాం, ఈ యొక్క ఎలిమెంట్ ఉంది కదా 5 - λ పక్కకు పెట్టి
ఈ రో ఈ కాలం వదిలిపెట్టి ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ చేస్తాం కదా, ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ 5 మైనస్ ల్యాండా, ఇది ఇంటూ ఇది 5 మైనస్ ల్యాండా ఇంటూ 6 మైనస్ ల్యాండా. ఈ రో ఈ కాలం, ఈ రో అర్థమవుతుందా, ఈ రో ఈ కాలం వదిలిపెడితే ఏముంటుంది 5 మైనస్ ల్యాండా 0 4 6 మైనస్ ల్యాండా. ఈ 4 ఎలిమెంట్స్కి చేయాలి. ఈ 4 ఎలిమెంట్స్ ఎలా చేయాలి, ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది 5 మైనస్ ల్యాండా ఇంటూ 6 మైనస్ ల్యాండా, ఇంకా ఇది ఇంటూ ఇది 0 అవుతుంది. నెక్స్ట్ -2 ఎందుకు వస్తుంది చెప్పాలి, ప్లస్ మైనస్ ప్లస్ ఇది తెలుసు కదా, మైనర్ కోఫాక్టర్ చూస్తే తెలుస్తుంది. ఎప్పుడు కానీ ఇలా చేయాలి, డిటర్మినెంట్ అంటే ఇలా చేయాలి. నెక్స్ట్ -2 ఇంకా ఈ రో ఈ కాలం వదిలిపెడితే 2 0 -3 ఇంకా 6 మైనస్ ల్యాండా 2 ఇంటూ 6 మైనస్ ల్యాండా 2 ఇంటూ 6 మైనస్ ల్యాండా ఇది ఇంటూ ఇది 0. నెక్స్ట్ ఈ 0కి ఎలా 0 అవుతుంది, చేసినా చేయకుండా ఏం కాదు, కాకపోతే చెప్తున్నాను. ఈ రో ఈ కాలం వెళ్ళిపోతే 2 ఇంటూ 4 నెక్స్ట్ -3 ఇక్కడ ఇలా ఫస్ట్ ఇక్కడ మైనస్ ఉండాలి, ఇక్కడ మైనస్ ఉండాలి. అర్థమవుతుంది. ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చిందని అడగొచ్చు నన్ను, ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చిందని అడగొచ్చు. ఎందుకు వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంది, ఇది ఎట్లా 0 అవుతుంది, కాకపోతే నేను రాసి చూపిస్తాను. ఇది ఎలా 0 అవుతుంది, కాకపోతే మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది. ఓకేనా, ఆల్రెడీ ఇక్కడ మైనస్ సింబల్ ఉండాలి, ఒక మైనస్ సింబల్ ఇంకో మైనస్ చేస్తే ప్లస్ అవుతుంది. ఇది ఎలాగో 0 అవుతుంది, కాకపోతే మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలని కూడా చెప్తాను. ఇప్పుడు ఇది ఎలాగో ఇట్లా రాసాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే ఈ 5 ఉన్నాయి కదా, 5 ఇంటూ 6 5 6 30 ఇంకా 5 ఇంటూ -λ నెక్స్ట్ ఇది ఇంటూ ఇక్కడ మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 4 ఉన్నాయి కదా, ఈ 4ని ఫస్ట్ 5 ఇది సెకండ్ దాంతో మళ్ళీ ఫస్ట్ సెకండ్ దాంతో మళ్ళీ ఫస్ట్ దాంతో మళ్ళీ సెకండ్ దాంతో అర్థమవుతుంది. మళ్ళీ ఫస్ట్ ఈ సెకండ్ ఏంటంటే ఫస్ట్ దాంతో మళ్ళీ సెకండ్ది సెకండ్ దాంతో అలా 5 ఇంటూ 6 30 5 ఇంటూ -λ -5 నెక్స్ట్ -λ ఇంటూ 6 -6 λ -λ ఇంటూ -λ ప్లస్ λ² అలా మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఈ 2 ఇంటూ 6 అంటే 12 2 ఇంటూ -λ 2 λ. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ -2 ఇంటూ 12 24 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4 λ. ఓకేనా, నెక్స్ట్ ఇది ఎలా చేయాలని కూడా సింపుల్. మళ్ళీ 5 ఇంటూ ఇది మళ్ళీ 5 ఇంటూ ఇది 5 ఇంటూ ఇది 5 ఇంటూ λ² 5 λ² 5 ఇంటూ 11 λ మైనస్ 55 5 ఎంత 11 5 ఎంత 55 నెక్స్ట్ 5 ఇంటూ 30 అంటే 5 30 అంటే 150. ఓకేనా, 5 30 50 0 ఉంది కాబట్టి 150. ఓకేనా, నెక్స్ట్ ఇది -λ ఇంటూ λ² ప్లస్ -λ³ ఓకేనా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. -λ ఇంటూ -λ ఇంటూ λ³ అర్థమవుతుందా, -λ ఇంటూ λ² λ³ అవుతుంది. -λ ఇంటూ -11 λ ప్లస్ 11 λ² ఇది మైనస్ ప్లస్ వచ్చింది. ఓకేనా, ఈ మైనస్ ప్లస్ వచ్చింది. నెక్స్ట్ -λ ఇంటూ 30 -30 λ. ఓకేనా, ప్లస్ 30 ఉన్నట్టు -30 వచ్చింది. అంటే ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకేనా, ఇప్పుడు ఈ -24 ప్లస్ 4 λ. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ ఎలా చేస్తావు, ఇక్కడ ఫస్ట్ క్యూబిక్ ఈక్వేషన్, తర్వాత క్వాడ్రాటిక్ అట్లా చేసుకుంటూ రావాలి. క్యూబ్ ఏమేమి ఉన్నాయి, టోటల్ λ 11 అంటే క్వాడ్రాటిక్ ఏమేమి ఉన్నాయి అలా చూసుకుంటా ఇక్కడ మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ 55 ఉంది, ఇంకా λ ఏమున్నాయి ఇక్కడ 30 λ ఉంది, వాటి మైనస్ చేసి అలా చేసి ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఇది ఒకటే కదా, ఇట్లా డిటర్మినేట్ చేసిన డైరెక్ట్ ఇది ఈ ఈక్వేషన్ ఎప్పుడు వచ్చింది మనకి, డైరెక్ట్ ఫార్ములా పెట్టి చేస్తే అది ఈక్వేషన్ వచ్చింది. సేమ్ వచ్చింది కదా, λ³ ప్లస్ 16 λ² మైనస్ 18 λ 81 λ ప్లస్ 126. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వరకు నీ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చినట్టే, అంటే 50% అయిపోయింది. నెక్స్ట్ ఇంకొంది. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిందంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చినాక వీటి రూట్స్ కావాలి. ఈ రూట్స్ ఎలా కనిపెడతావు అంటే ఈ క్యూబిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ కావాలంటే ఫస్ట్ నువ్వు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో 0 నుంచి చేయాలి. 0 తర్వాత 1 -1 2 -2 అట్లా పెట్టుకుంటూ వెళ్తే ఇక్కడ 0 వచ్చిందంటే అది ఫస్ట్ రూట్. నీకు ఒక రూట్ కనిపెడితే చాలు. ఒక రూట్ కనిపెట్టినాక ఈ సింథటిక్ డివిజన్ మెథడ్తో చేయొచ్చు. ఫస్ట్ నీకు ఒక రూట్ కావాలి. ఫస్ట్ నేను 1 పెట్టినాను, ఈ మైనస్ సింబల్ మైనస్ ఈ మైనస్ తర్వాత 1³ ప్లస్ 16 ఆఫ్ λ ప్లేస్లో 1 పెట్టినాను. ఓకేనా, λ ప్లేస్లో 1 పెడితే 16 ఆఫ్ 1² మైనస్ 81 ఆఫ్ 1 ప్లస్ 1 చేస్తే నాకు 0 రాలేదు. నెక్స్ట్ -1 పెట్టినాను, ఇక్కడ -1 పెట్టినాను. అర్థమవుతుందా, ఇక్కడ ఫస్ట్ 1 పెట్టినాను అన్ని దగ్గర λ ప్లేస్లో, ఇక్కడ -1 పెట్టినాను. -1 పెట్టినా కూడా నాకు 1 రాలేదు, 0 రాలేదు. అంటే 0 = 0 LHS = RHS రావాలి, కాకపోతే నాకు ఇక్కడ 0 రాలేదు. క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ కూడా 0 రాలేదు. ఇక్కడ 2 పెట్టినాను, 2 పెడితే కూడా రాలేదు 0. ఓకేనా, నెక్స్ట్ 3 పెట్టినాను, 3 పెడితే నాకు 0 వచ్చింది. 0 ఎలా వచ్చిందంటే ఇక్కడ మైనస్ ఉంది, ఫస్ట్ ఇక్కడ మైనస్ ఉంది కదా, 3³ ఎంత 27 3² ఎంత 9 3 ఈ మల్టిప్లై చేస్తే ఈ -27 -243 ఎంత -270 ఇంకా 144 ఇంకా 126 ఇంకా ప్లస్ 270 ఇవి రెండు చేస్తే 0 వచ్చింది. అంటే 3 అనేది ఇక్కడ నాకు 3 పెడితే వచ్చింది కదా 0. అర్థమవుతుందా, 3 పెడితే అంటే λ ప్లస్లో 3 పెడితే నాకు 0 వచ్చింది. అంటే ఈ 3 అనేది ఒక రూట్ అనమాట. ఇప్పుడు ఆ రూట్ తోటి సింథటిక్ డివిజన్ ఎలా చేస్తారు భయపడదు, నేను చెప్తాను. సింథటిక్ డివిజన్ ఎలా చేస్తారంటే ఫస్ట్ ఈ 3 ఇక్కడ పెట్టినాం కదా, ఫస్ట్ ఈ 3 ఎక్కడిది ఈ 3 ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వచ్చిన 3ని ఇక్కడ పెట్టి ఫస్ట్ ఈ 3 ఇట్లా పెట్టినాక ఇవి ఎలా రాస్తామంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ -λ³ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ వీటి λ అంటే 1. ఓకేనా, ఇక్కడ 16 కాబట్టి 16 రాసాం, ఇక్కడ -81 ఇంకా 126 వేల రాసం అనేది భయపడదు. వీటి యొక్క ఇప్పుడు λ ఉంది 1 ఇంటూ -1 ఇంటూ క్యూబ్ λ³ అట్లా దీని ముందు ఉన్నది అలా రాసి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ది ఇలా రాసినాక దీని కింద 0 పెట్టాలి. 0 పెట్టినాక దీన్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే -1 ఇంటూ -1 ప్లస్ 0 -1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 0 పెట్టి ఇక్కడ వచ్చిన ఎలిమెంట్ తోటి దీంతో మల్టిప్లై చేయాలి. అర్థమవుతుంది, ఫస్ట్ 0 పెట్టి దీన్ని యాడ్ చేయాలి. -1 కింద 0 పెట్టాలి. 0 పెట్టి దీన్ని యాడ్ చేస్తే -1 వస్తుంది. -1 వచ్చినాక దీని ఇంటూ ఇది
-1 ఇంటూ 3 ఎంత -3. -3తోని మళ్ళీ దీన్ని యాడ్ చేసి ఎంత 13. మళ్ళీ ఇది ఇంటూ ఇది చేయాలి. ఇది ఇంటూ 13 ఇంటూ 3 39. మళ్ళీ ఇవి రెండు యాడ్ చేస్తే 42 వచ్చింది. 42 ఇంటూ 3 ఎంత -126. అప్పుడు నాకు 0 వచ్చింది. ఇక్కడ 0 వస్తుంది. ఇలాగో 0 వచ్చినాక ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫామ్లో రాయాలి. దీన్ని క్వాడ్రాటిక్ ఫామ్ ఎలా రాస్తావు? ఇక్కడ మైనస్ ఉంది. -λ² ఇంకా 13 λ -42. అర్థమవుతుంది. మైనస్ కూడా -42. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజీ అవుతుంది కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా అవుతుంది? వీటి యొక్క ఇప్పుడు దీన్ని తీసుకొని ఇలా చేయాలి. అంటే 42ని ఎలా 6 ఉందా 42. ఓకేనా. 42ని ప్లస్ మైనస్ చేస్తే వీటిని ప్లస్ మైనస్ చేస్తే 13 రావాలి. ప్లస్ చేస్తే 13 వచ్చింది. 13 చేసినాక వీటిని క్వాడ్రాటిక్ వీటి రూట్స్ కనిపెట్టచ్చు ఈజీగా. ఇప్పుడు నేను ఏం చేసినాను? λ² వీటి మల్టిప్లై చేసి ఇప్పుడు 6 ఇంటూ 7 ఎంత 6 ఎంత 42. 6 + 7 ఎంత 13. ఓకేనా. 6 + 7 13. దీన్ని విడదీసినాను. విడదీస్తే λ² + 6λ + 7λ -42 = 0. ఇప్పుడు దీన్ని ఈ λ² λ పక్కకు పెట్టి దీంతో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే రావాలి. లాంబ్డా ఇంటూ -λ -λ². దీన్ని ఎలా చేసిన అంటే ఫస్ట్ లాంబ్డా బయటికి తీసి దీన్ని చేసిన λ + 6 అర్థమవుతుందా? ఈ రెండు ఫస్ట్ సెకండ్ +6 ఎందుకు వచ్చింది? λ × 6 6 λ. ఓకేనా. -7 ఎందుకు పెట్టినాను? -7 ఎందుకు పెట్టినాను అంటే చూడు ఫస్ట్ ఇక్కడ λ + 6 రాసినాక ఇక్కడ λ + 6 రాసి ఇక్కడ ఏది పెడితే నీకు ఇక్కడ వస్తుంది, ఇది వస్తుంది. 7λ -42 వస్తుంది. 7 ఇంటూ -7λ ఇంటూ ఇది 7 ఇంటూ -λ ఎంత? -7 ఇంటూ -λ ఎంత? +7λ. నెక్స్ట్ -7 ఇంటూ 6 ఎంత? -42. ఓకేనా. ఇది -λ + 6 ఇంకా λ -7 ఇవి రాసుకుంటే λ 7 వచ్చింది, ఇంకోటి 6 వచ్చింది. అంటే ఫస్ట్ ఇది 3, సెకండ్ వీటితో క్వాడ్రాటిక్తో చేస్తే 6 ఇంకా 7 వచ్చింది. ఓకేనా. 6 ఇంకా 7 వచ్చింది. దీంతో క్వాడ్రాటిక్తో 6 7 వచ్చింది. ఇంకా 3 అనేది ఇట్లా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో సింథటిక్ డివిజన్ చేస్తే క్వాడ్రాటిక్ వచ్చింది. అర్థమవుతుందా? ఇవేంటిది? ఐగన్ వాల్యూస్. ఓకేనా. ఐగన్ వాల్యూస్ వచ్చినాక ఐగన్ వెక్టర్స్ ఎలా కనిపెట్టాలని చెప్తాను. ఇప్పుడు ఈ మొత్తం ప్రొసీజర్ చేస్తే మీకు 7 మార్క్స్ ఇంకా లేకపోతే 10 మార్క్స్ అయినా పడతాయి, లేకపోతే పడాయి. ఓకేనా. నెక్స్ట్ ఐగన్ వెక్టర్స్ ఎలా చేయాలో ఐగన్ వెక్టర్స్ ఇప్పుడు ఇవి ఐగన్ వాల్యూస్ వచ్చినాయి కదా, ఈ వాల్యూస్ తోటి ఇక్కడ లాంబ్డా అన్నట్టు ఈ లాంబ్డా ప్లేస్లో 3 పెట్టాలి. నెక్స్ట్ అది మొత్తం ఈక్వేషన్ సాల్వ్ చేసినాక నెక్స్ట్ 6 పెట్టాలి, తర్వాత 7 పెట్టాలి. అలా చూపిస్తాను నేను. ఇదే కదా λ = 3 6 7. ఇప్పుడు ఈ లాంబ్డా ప్లేస్లో ఇదే కదా a - λ. ఇది ఈ x ఏంటిది? ఇవి అన్నప్పుడు ఇవి XYZ వేరియబుల్స్ అనమాట. = 0. ఓకేనా. ఇప్పుడు 5 - λ ఈ లాంబ్డా ప్లేస్లో 3 పెట్టాలి. 3 పెడితే ఏమవుతుంది? 5 - 3 ఇంకా 5 - 3 ఇంకా 6 - 3 పెడితే ఏమవుతుంది? ఇది వస్తుంది. 5 - 3 2 5 - 3 2 6 - 3 3. వీటిని ఇప్పుడు ఈక్వేషన్ ఫామ్లో రాసుకోవాలి. 2 × x 2x 2 × y 2y 0 × y 0y. నెక్స్ట్ ఈక్వేషన్ 3 ఈక్వేషన్స్ వస్తాయి. 3 2 × x 2x 2 × y 2y 0 × y 0y. నెక్స్ట్ -3 × x -3x 4 × y 4y 3 × z 3z. అలా చేసినాక 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈ 3 ఈక్వేషన్స్లో ఇప్పుడు 3 ఈక్వేషన్స్ వచ్చినాక 2 ఈక్వేషన్స్ సేమ్ అంటే -1 + 7 చేస్తే 0 రావద్దు. ఇప్పుడు ఈ రెండు సేమ్ కాబట్టి 0 వస్తున్నాయి. నేను ఏం చేస్తున్నాను? ఈ ఈక్వేషన్ ఇంకా ఈక్వేషన్ తీసుకొని చేస్తున్నాను. టేబుల్స్ XYZ వేరియబుల్స్ పక్కకు పెట్టి XYZ వేరియబుల్స్ పక్కకు పెట్టి ఈ నెంబర్స్ రాస్తున్నాను. 2 ఈ 2 ఈక్వేషన్ తీసుకొని 2 2 0 2 2 0 నెక్స్ట్ -3 4 3 -3 4 3. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ XYZ ఎందుకు వచ్చింది? నేను చెప్పినాను మనం ఇలా చేస్తామని. ఈ మైనర్ కోఫాక్టర్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఇంకా డిటర్మినెంట్ ఇలానే చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ మైనస్ వచ్చింది, మధ్యలో ఎప్పుడు మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఈ x తీసుకున్నప్పుడు XYZ తీసుకున్నప్పుడు ఈ x తీసుకున్నప్పుడు ఇట్లా ఇది క్లోజ్ చేసి 20 ఏమన్నా 2043 ఇది క్లోజ్ చేసి ఏమన్నా 2043 2043. నెక్స్ట్ y క్లోజ్ చేస్తే ఏమన్నా 20 -3 3 ఏమన్నా 20 -3 3 20 -3 3. నెక్స్ట్ zకి ఏమన్నా 22 -3 4 22 -3 4. ఓకేనా. ఇప్పుడు దీన్ని డిటర్మిన్ చేయాలి. ఇది మైనస్ ఇది మైనస్ ఇది ఎంత 2 × 3 ఎంత 6 -4 × 0 0 అవుతుంది. 2 × 3 6. ఓకే అయిపోయింది. నెక్స్ట్ 2 × 3 6 ఇది అంతే 6 అంతే కదా. ఇది 0 అవుతుంది. 2 × 3 6. ఓకేనా. నెక్స్ట్ 2 × 4 ఎంత 8 మైనస్ మధ్యలో మైనస్ ఉండాలి. నెక్స్ట్ ఇది 2 × 3 ఎంత 6 2 -3 × 2 ఎంత -6. ఓకేనా. 2 ఇది మైనస్ ఇది ఎంత -8 మైనస్ ఇది -3 × 6 -3 × 2 -6. ఓకేనా. ఇప్పుడు x వాల్యూ ఎంత 6 y వాల్యూ ఎంత ఈ మైనస్ ఏమవుతుంది -6. నెక్స్ట్ 8 ప్లస్ 8 + 6 ఎంత 14. ఓకేనా. వీటిని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకేనా. ఇట్లా రాసినా కూడా ఏం కాదు. ఓకేనా. అర్థమవుతుంది. 2 కామన్ తీసి 3 -3 7. ఓకేనా. 2 కామన్ తీస్తే అలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? ఒక 3 అయిపోయింది. ఇంకా 6 7 ఉంది. 6 7 కూడా సేమ్ అలాగే. ఎలా చేస్తే ఇప్పుడు 6కి ఇక్కడ 6 రాయాలి. ఇదే a - λ ఇంటూ x అంటే ఇది XYZ వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ని 5 - λ ఇక్కడ లాంబ్డా ప్లేస్లో 6 పెట్టాలి. 6 పెడితే నాకు 5 - 6 ఎంత -1 5 - 6 -1 ఇంకా 6 - 6 -1. ఇలా చేస్తే అర్థమవుతుందా? చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చినాక దీన్ని ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. ఈక్వేషన్ ఫామ్లో ఎలా రాస్తాం? ఇది ఎంత -x + 2y + 0 0 × z 0z. నెక్స్ట్ 2x - y + 0z -3x అదే కదా 2x - 0z. నెక్స్ట్ -3x + 4y + 0z = 0. ఇప్పుడు దీనిలో ఏ ఈక్వేషన్ వాడినాను? రెండు సేమ్ లేదు. ఎలాగో దీని ఈ ఈక్వేషన్ని ఇంకా సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ తీసుకున్నాను. రెండు చేస్తే 0 కావద్దు. నెక్స్ట్ నేను కాబట్టి ఈ రెండు ఈక్వేషన్ తీసుకున్నాను.
అర్థమవుతుందా? ఈ రెండు దీన్ని 2తో మళ్ళీ వేస్తే ఇది అవుతుంది, అందుకే నేను ఈ రెండు తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఎక్స్ వై జెడ్ వేరియబుల్స్ తీసేసి 2 1 0 2 1 2 ఈ -1 0 నెక్స్ట్ 3 -3 4 0 -3 4 0 నెక్స్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు ఎక్స్ వై జెడ్ అర్థమవుతుందా? ఎక్స్ వై జెడ్కి ఇప్పుడు ఎక్స్ తీసుకున్నప్పుడు ఇది క్లోజ్ చేసి -1 0 -1 0 4 0 -1 0 4 0 నెక్స్ట్ వై తీసుకున్నప్పుడు 2 0 -3 0 2 0 -3 0 అర్థమవుతుందా? 2 0 -3 0 నెక్స్ట్ జెడ్ తీసుకున్నప్పుడు 2 -1 -3 4 2 -1 -3 4 ఇప్పుడు ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది ఇంటూ ఎంత 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. నెక్స్ట్ ఇది ఇంటూ ఎంత 0, అందుకే 0 పెట్టినాం. ఇది ఇంటూ ఎంత 0 అవుతుంది, ఇది ఇంటూ ఎంత 0 అవుతుంది. 2 ఇంటూ 0 0 -3 ఇంటూ 0 0 నెక్స్ట్ ఇది ఇంటూ 2 ఇంటూ 4 ఎంత 8 నెక్స్ట్ -3 ఇంటూ -1 ఎంత ఇది మైనస్ ఎలాగో ప్లస్ అవుతుంది, అందుకని ఇక్కడ మైనస్ రాసినాను. ఇక్కడ క్లియర్గా రాసినాను ఎట్లా వచ్చిందంటే ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది. ఇప్పుడు మళ్ళీ క్లియర్గా అర్థమవుతుందా ఇది ఎలా వచ్చిందో? మైనస్ ఎలాగో ప్లస్ అవుతుంది, ఒకవేళ 2 ప్లస్ ఉన్నా ప్లస్ అవుతుంది, 2 మైనస్ ఉన్నా ప్లస్ అవుతుంది. ఇక్కడ ఇలా ఉన్నట్టు ఒకవేళ ప్లస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 2 మైనస్ ఉన్నాయి కాబట్టి 2 మైనస్ ఉంటే ప్లస్ అయింది, ఎలాగో ఇక్కడ మైనస్ ఉంటుంది మధ్యలో. అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్స్ అంటే 0, వై అంటే 0, జెడ్ అంటే 5. ఓకేనా? నెక్స్ట్ ల్యాండా ఇప్పుడు ఏమొచ్చినాయి? ఐగన్ వెక్టర్స్. ఐగన్ వాల్యూ 6కి ఐగన్ వెక్టర్స్ ఇవి. నెక్స్ట్ 7 చేస్తే అవుతుంది. 7 ఎలా చేస్తాం? నెక్స్ట్ a - λ a - λ x ఎంత =0. ఇప్పుడు ఈ ల్యాండా ప్లేస్లో 7 పెట్టాలి. 7 పెడితే మనకి ఇక్కడ 7 ఇది రాసినాం కదా, a - λ అంటే ఇది మొత్తం ఒకటే, ఎక్స్ అంటే ఇవి ఎక్స్ జెడ్ వేరియబుల్స్ =0. నెక్స్ట్ ఈ ల్యాండా ప్లేస్లో 7 పెట్టినాను. 7 పెడితే ఇక్కడ ఉన్నాయి ల్యాండా 7 పెట్టినాను. 7 పెట్టినాక 5 - 7 ఎంత 2, 5 - 7 2, 6 - 7 ఎంత 1. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ ఫార్మ్లో రాయాలి. ఈక్వేషన్ ఫార్మ్లో ఎలా రాస్తాం? ఇది మొత్తం ఒకటే, ఎక్స్ జెడ్ ఇవి 1 ఒకటే. ఈక్వేషన్ ఫార్మ్లో -2x + 2y + 0 z. మళ్ళీ ఈక్వేషన్ 2x - 2y + 0 z మైనస్ అదే కదా ఇక్కడ చూడండి మీరు. ఓకేనా? నెక్స్ట్ -3x + 4y - z. ఓకేనా? z ఇది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏమేమి ఈక్వేషన్స్ వాడినాను? నేను ఇక్కడ ఈ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, ఇంకా థర్డ్ ఈక్వేషన్ వాడినా. ఓకేనా? ఇప్పుడు దీనిలో ఎక్స్ వై జెడ్ పక్కకు పెట్టి 2 - 2 0 2 - 2 0 3 ఇదంతా -3 4 -1. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ వై జెడ్ ఉన్నాయి కదా, ఎక్స్ వై జెడ్ ఇది ఎందుకు వచ్చిందంటే మైనర్ కోఫాక్టర్ చూసి అర్థమవుతుంది నీకు. ఇప్పుడు ఈ ఎక్స్ తీసేస్తే ఎక్స్ వాల్యూకి ఎక్స్ తీసేయాలి. ఈ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూకి ఎక్స్ తీసేసి -2 0 4 -1 -2 0 4 -1 చేయాలి. నెక్స్ట్ వైకి 2 0 -3 1 2 0 -3 1. నెక్స్ట్ జెడ్కి ఏమున్నాయి? 2 -2 3 4 2 -2 3 4 2 -2 3 4. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఎంత మైనస్ ఎలా ప్లస్ అవుతుంది? 2 × -1 2 × 1 2 ఇంకా 4 × 0 0 మైనస్ ఇలా ప్లస్ అవుతుంది. 2 × 1 2 నెక్స్ట్ 2 × -1 ఇది ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, అందుకే 2 × -1 -1 సారీ 2 × -1 -2 ఇంకా ఇది 0 -2 వచ్చింది. ఇక్కడ అర్థం -2 ఈతో క్యాన్సిల్ అయింది. చెప్తాను ఎందుకు క్యాన్సిల్ అయిందో. 2 ఇది ప్లస్ ఇది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వచ్చింది. నెక్స్ట్ 2 × 1 2. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ కదా, ఎలాగో 0 ఇది ఇంటూ ఇది 2 × -1 -2 ఇది ఇంటూ ఇది -2. ఓకేనా? నెక్స్ట్ 2 × 4 ఎంత 8 ఇంకా -3 × 2 ఎంత ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 × 2 ఎంత 6 -6. ఓకేనా? ఈ మైనస్ మధ్యలో ఎలాగ ఉంటుంది? ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది మైనస్ అదన్నట్టు. ఓకేనా? ఏడి ఇది ఏబిసిడి అనుకో, ఏడి మైనస్ బి ఇదేంటి సిబి. ఓకేనా? ఏబిసిడి అనుకో, ఏడి మైనస్ బి సిబి. ఓకేనా? 2 × 4 ఎంత 8 మైనస్ ప్లస్ 3 × 2 6. ఓకేనా? వీటికి ఎక్స్ ఇక్కడ మైనస్ ఈ మైనస్ ఇది కదా, ఈ మైనస్ కదా, ఈ మైనస్ క్యాన్సిల్ అయింది. అప్పుడు 2 ఇదంతా 8 - 6 అంతా 2. ఇలా రాసినా ఏం కాదు, 2 కామన్ చేసి 1 1 పెట్టినా ఏం కాదు. ఈ ఐగన్ వాల్యూస్ వచ్చేసినాయి. ఐగన్ వాల్యూస్ అంటే 3 6 7 ఐగన్ వెక్టర్స్ ప్రతి ఒక్కదానికి సపరేట్ ఉంటాయి. ఓకేనా? అర్థమవుతుందా? ఈ వీడియోని పూర్తిగా అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు లర్న్ ఇట్.